నిర్ణయమైపోయిందన్న మాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ల యందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి పురాణం. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు, జయ విజయులని. వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు. అంటే 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది. 7వ ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు భక్తితో ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు. వారు వెళ్లి 7వ ద్వారం దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. నిలబడితే జయ విజయులు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం, వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు. అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు. కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం. ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు. ఎవరు హాని చేసేవాళ్లు లేనప్పుడు లోపలికి వెళ్లి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు? ఆయన భక్తపరాధీనుడు. ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేమొస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకానికి పొందారు అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు, స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి? ఆయన పుట్టుమచ్చ ఉంటుందిట, నల్లటి పుట్టుమచ్చ ఒకటి. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం. అది చూసి జయ విజయులు పొంగిపోయారు. స్వామి ఏమి అందగాడివయ్యా, నీ స్వరూపం మేము ఎప్పుడు చూడలేదు. మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు. ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే, మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన. శంఖచక్ర గదా పద్మహస్తు. ఆ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకునుంటే అందులో గండు తుమ్మెదలు మకరంద పానం కోసమని రొద చేస్తూ ఉంటాయిట. ఆ రుక్మిణీదేవి అడిగింది, నేను ఎప్పటికైనా ఆ వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది. ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది.